గమనించాలి. ఇక్కడ ఒక పౌచ్ కనబడుతుంది కదా, పౌచ్లో పెన్నులు ఉన్నాయి, మార్కర్స్ ఉన్నాయి, రకరకాల వస్తువులు ఉన్నాయి. వీటిని మనము స్పష్టంగా గమనించగలం. కారణం ఏంటి? ఈ యొక్క పౌచ్ ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి, లోపల ఉన్న వస్తువులన్నీ బయటకు మనకు కనపడతాయి కాబట్టి మనం స్పష్టంగా చూడగలం. అదే ప్రకారంగా మానవుని యొక్క హృదయాన్ని దేవుడు స్పష్టంగా చూడగలరండి. అవును, మానవ హృదయంలో ఏమి దాగి ఉన్నదో, మానవుడు ఏమి ఆలోచిస్తున్నాడు, ఏ విధమైన ఆలోచనలు మానవుని యొక్క హృదయంలో ఉన్నాయో మనుషులు చూడకపోవచ్చు, తోటి స్నేహితులు చూడకపోవచ్చు, తోటి బంధువులు చూడకపోవచ్చు, సాక్షాత్తు తల్లిదండ్రులు కూడా చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తాడు. మన హృదయంలో ఏముంది, మనం ఏం ఆలోచన చేస్తున్నాం, మన హృదయంలో ఏమి దాచుకుని ఉన్నాం, ఇవన్నీ దేవుడు చూస్తూ ఉంటారు, స్పష్టంగా చూస్తూ ఉంటారు. ఈ పౌచ్లో ఉన్న వస్తువులు మనకు ఎలా స్పష్టంగా కనపడుతున్నాయో అదే ప్రకారంగా దేవుడు కూడా మానవ హృదయాన్ని స్పష్టంగా చూస్తారండి. మరి దేవుడు మన హృదయాన్ని చూస్తున్నారు కదా, మన హృదయం ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉన్నామా? నీతిగా ఉన్నామా? యథార్థంగా ఉన్నామా? మన జీవితం మార్చుకుంటున్నామా? మంచి లక్షణాలు కలిగి జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితాన్ని కాపాడుకుందాం, నీతిగా జీవిద్దాం, మన హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకుందాం. రేపటిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యు.